చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. మీ బైబిల్ ఉన్నట్లయితే అందరు కూడా ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు వారులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు. లేవనెత్తువాడొకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేళ్లతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నెక్స్ట్, బేతేలును ఆశ్రయింపకుడి, బేతేలును ఆశ్రయించొద్దు. గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ఈ రోజుల్లో చాలా మందికి చాలా ఆశ్రయదుర్గాలు ఉన్నాయి. ఎందరో జీవితాలు ఫెయిల్ అయిపోతుంటాయి. కొన్ని సంవత్సరాలు అనుకుంటారు, లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చేదు, అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది. లేకపోతే నా బిడ్డల్ని ప్రేమించాను, నా భర్తని ప్రేమించాను, నా కుటుంబమే సర్వం అనుకున్నాను, నా బంధువుల్ని ప్రేమించాను, నా వాళ్ళు అనుకున్నాను అని అనేక రీతులుగా మనము దేవుని కంటే అనేక విషయాలు ఆశ్రయించి ఈ రోజుల్లో చేదు అనుభవించేవారు చాలామంది ఉన్నారండి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు పట్టణం ప్రజలు మీరు ఆధారం చేసుకుంటే మీరు బ్రతకలేరు. నన్ను ఆశ్రయిస్తే మీరు జీవించబడబోతున్నారు, మిమ్మల్ని జీవింప చేయబోతున్నాను. నన్ను ఆశ్రయించేవారు బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024లో లాస్ట్ ఇయర్ దాకా నీ జీవితంలో ఏది ఆశ్రయమో, ఏది దుర్గమో, ఏది నీకు అండనో, ఏది నీకు కోటనో. అందుకని అంటున్నాడు కదా, మీరు బేతేలుకి వెళ్ళినా గిల్గాలను ఆశ్రయించొద్దు, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతకబోతున్నారు. దేవుని బిడ్డలారా, చాలామంది బైబిల్ గ్రంథంలో చదువుతుంటారు. కొన్నిసార్లు దేవుడు నా బలము, దేవుడు నా ఆశ్రయం, దేవుడు నా దుర్గం, దేవుడే నా సర్వం అని అనుకుంటాం. కానీ మన జీవితంలో కొంతమంది అనేక రీతులుగా బలహీనం కావటానికి, కృంగిపోవడానికి, చేదు అనుభవించడానికి, కొన్నిటిని పోగొట్టుకోవడానికి, లాస్ అవ్వడానికి, నష్టపోవడానికి, బలహీనమైన స్థితిలోకి వెళ్ళటానికి కారణం దేవుని ఆశ్రయించని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. చాలాసార్లు అనుకుంటాం, యేసుప్రభు దేవుడు రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు, ఆయన నమ్ముకున్నా నేను అనుకుంటాం. నిజమే, దేవుని నమ్ముకుంటున్నాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం, యేసు దేవుడని చెప్పుకుంటున్నాం. కానీ లైఫ్లో చాలామంది ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే, 1000 మందిగా వెళ్ళి 10 మంది వెనక్కి రావటానికట, వారు 100 మందిగా వెళ్ళి మళ్ళీ 10 మంది రిటర్న్ కావడానికి కారణం ఏంటంటే, వారు ఆశ్రయించని వాటిని ఆశ్రయించారు. అంటే దేవుణ్ణి ఆశ్రయించేవారు ఖచ్చితంగా ఆత్మీకంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, మానసికంగాను, కుటుంబ పరంగాను జీవింపబడబోతున్నారు, బ్రతకబోతున్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఒక మాట చెప్పుకోవాలనుకుంటే, గత సంవత్సరాలు దినాల్లో ప్రజలు వర్తమానాలు వింటున్నారు, వాక్యములు ఎదుగుతున్నారు. కానీ వ్యక్తిగత విషయాలకు వచ్చేటప్పటికల్లా, కుటుంబ జీవితానికి వచ్చేటప్పటికల్లా, ఆర్థిక పరిస్థితులను బట్టి, మానసిక పరిస్థితులను బట్టి, ఎదుర్కొనే పోరాటాలను బట్టి కొన్నిసార్లు మనుషుల్ని ఆశ్రయించడం. అందుకని 118వ కీర్తన ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది. 8వ వచనంలో మనం చూసుకుంటే, 118, 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఈ రోజుల్లో చాలా మంది ఆ మాట చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నెక్స్ట్, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఆ మాట రాయడానికి తన మీద శత్రు పోరాటం వచ్చింది. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, నరులు, పోరాటాలు, వ్యతిరేకతలు అనేకమైన వెంబడిస్తున్నప్పుడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని బిడ్డలారా, నీ జీవితం ఈరోజు ఫెయిల్యూర్ అయిపోయిందా? ఒకవేళ నాన్న వారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? దేవుని కంటే ఎక్కువగా వారి మీద ఆధారపడ్డావేమో. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడ్డాను, నేను ఈ పోడియం మీద పూర్తిగా సపోర్ట్ చేసి నిలబడితే ఎప్పుడు తిరిగిపోద్దో తెలియదు. మన జీవితాల్లో చాలామంది ఆశ్రయ దుర్గాలుగా ఉంటారండి.
కొంతమంది తల్లిదండ్రులు నా బిడ్డలే నా ఆశ్రయం అండి, నా కుటుంబమే నా ఆశ్రయం అండి, నా ఉద్యోగమేనండి, నాకున్న బ్యాంక్ బ్యాలెన్సే, నాకున్న ప్రాపర్టీ, లేకపోతే నాకున్నటువంటి దైవజనులు అయితే నాకున్న సంఘమే. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం బ్రతకాలి అంటే, క్రీస్తులో జీవము కలిగిన జీవితం జీవించాలంటే ఎవరిని ఆశ్రయించినా మనకి నష్టమే. ఎవరితో మనము ఆ అనుబంధము కలిగి ఉన్న మన లిమిట్స్ అనేది ఉండాలి, కానీ మనం ఆనుకొనవలసిన వాడు, నమ్మదగిన వాడు, మన జీవితాన్ని జీవింపచేయవాడు మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే 2023, 2022 చూడండి, కరోనా రాకముందు ప్రజలు ఎంత బిజీ షెడ్యూల్స్ అండి. 2019, 18 అంటే మా జీవితాన్ని కోటీశ్వర్లు, గొప్ప గొప్ప లక్షాధికారులు, కోట్లు సంపాదించిన వారు, లక్షలు సంపాదించిన వారు, మంచి మంచి కంపెనీస్ పెట్టుకున్నవారు, వారి డబ్బు, వారి ఆస్తి, వారు కట్టుకున్న ఇల్లు, వారికి ఉన్న ప్రాపర్టీ, ఒక్క చిన్న కరోనా, చిన్న క్రిమి వారి జీవితాలని, కోటీశ్వర్లను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిందండి. అందుకని డబ్బు మనల్ని బ్రతికించదు, ఒక పదవి మనల్ని బ్రతికించదు, మనకున్న ప్రాపర్టీ మనకి బ్రతికించదు, మనకున్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ మనల్ని బ్రతికించదు. ఏ మనుషులు మనల్ని బ్రతికించలేరు, జీవింప చేయలేరు. మనల్ని జీవింప చేయవాడు, బ్రతికించేవాడు, మనల్ని ఈ లోకముని సజీవులుగా నిలబెట్టేవాడు, ఈ లోకములే కాక నిత్య రాజ్యానికి వారసులుగా స్థిరంగా బలంగా చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఈరోజు నీ ఆశ్రయం ఎవరు? నా పెద్ద కొడుకేనండి, నాకు సర్వం అంటారు. నా చిన్న కూతురండి, లేకపోతే అదిగో అమెరికాలో నా బిడ్డండి, లేకపోతే లండన్లో నా కొడుకండి, లేకపోతే నాకున్న ఈ ప్రాపర్టీ నా భూమి అండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అంటున్నాడు, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? మీరు దేన్ని ఆశ్రయిస్తున్నారు? మీరు ఆశ్రయించకపోతే 1000 మందిగా వెళ్ళిన వారు 10 మందిగా మిగులుతారు. ఎందుకు అంటే గిల్గాల్ మిమ్మల్ని రక్షించదు, బేతేలు మిమ్మల్ని రక్షించదు, ఏది మిమ్మల్ని రక్షించదు. మిమ్మల్ని రక్షించు దేవుడు నేనే. అందుకని మీరు నన్ను ఆశ్రయిస్తే బ్రతకబోతున్నారు. ఆమెనని చెప్పండి అందరూ. ఈ 2024లో మొదటి మాటగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు వరకు ఎవరిని ఆశ్రయంగా పెట్టుకున్నావో? నిజమండి, మన బిడ్డలను ప్రేమించొద్దని దేవుడు చెప్పాడా? భర్తను ప్రేమించొద్దని దేవుడు చెప్పాడా? భార్యని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడా? తల్లిదండ్రులను ప్రేమించొద్దని దేవుడు చెప్పాడా? ఆత్మీయుల్ని ప్రేమించొద్దని దేవుడు చెప్పాడా? కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నీ ఆశ్రయం ఎవరు? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? అందుకనే చూడండి, అందులోనే 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చదువుకుంది ఆమోస్ గ్రంథం 5:13. ఓ చక్కటి మాట మీకు నేను చెప్పాలని రాత్రి దేవుని సన్నిధిని బట్టి చెప్తాను. చదువుకుందాం. 5:13. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇదే కాలం? చెడు కాలం. చెప్పండి అందరూ చెప్పండి, ఏ కాలం? ఇది చెడు కాలము గనుక. చెడు కాలం. అమ్మో, ఎవరిని చెరపాలా, ఎవరి మీద నిందెయ్యాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని ఎప్పుడు దించాలా, ఎవరి మీద అసూయ, ద్వేషము, కపటము, క్రోధము, మత్సరము. ఇది లోకం గురించి మాట్లాడలేదు, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడు ఎవరిని ఎవరు బ్లేమ్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని దించుతారో తెలియదు, ఎప్పుడు ఎవరిని బలహీనపరుస్తారు, ఎప్పుడు ఎవరిని. ఇది చెడు కాలం, ఇది మంచి కాలం కాదు. కానీ ఈ చెడు కాలంలో కూడా మనం బ్రతకాలంటే మన దుర్గము, మన ఆశ్రయం మన దేవుడే అండి. అందుకని అక్కడ ఏమని రాయబడి చదువుకుందాం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. బుద్ధిమంతులు ఎట్లుంటారు? మౌనము. చెప్పండి, మౌనంగా ఉంటారు. ఎందుకు అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఊరకుంటే ఇంకెక్కువ చేస్తారు కదండి అంటారు. ఎవరితోనూ మనం ఏది పెట్టుకోవడం దేవుని చిత్తం కాదు. కానీ ఈ భయంకరమైన దుర్దినాల్లో, ఈ భయంకరమైనటువంటి పాపపు దినాల్లో, ఈ చెడు మనుషుల్లో బుద్ధిమంతుడట ఊరకుండును. ఇంకేమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. మీరు బ్రతకాలి అంటే, ఈ లోకములో క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే, పరలోకములో నిత్య జీవంలోకి అడుగు పెట్టాలి అంటే, మీరు ఆత్మీయ విషయంలో ఇంకా బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలు వెతుకుడి. మేలుని వెతకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచుదాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాత్రి నీ జీవితం అలసిపోయిందా?
నీ కుటుంబ జీవితం పాడైపోయిందా? దుష్టుల మాటలను బట్టి బలహీనమైపోయావా? ఈ రాత్రి ఒకటి చెప్పు, నీ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకో. యేసయ్యా నాతో మాట్లాడయ్యా, ఈ నూతన సంవత్సరంలో నన్ను దర్శించు, నా బ్రతుకుని మార్చు, నా కన్నీరు తుడువు, నా హృదయాన్ని తాకు. ఎవరు చప్పట్లు కొట్టకుండా మీ చేయి పైకెత్తి కళ్ళు మూసుకొని, ప్రభు నాతో మాట్లాడయ్యా, ప్లీజ్ నన్ను లేవనెత్తయ్యా, నా జీవితాన్ని దర్శించు ప్రభా. ప్రార్థన చేసుకోండి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఎప్పటికీ మనతో ఉండే దేవుడు ఆయన. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, అవునయ్యా. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. అందరు కలిసి దేవా దేవా నీకే స్తోత్రం, యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు వీలేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు వీలేలా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు కీడులో బ్రతకొద్దు, కీడును విడిచి మేలును అత్తుకో. నువ్వు ఎవరిని ఆశ్రయించకు, నన్ను ఆశ్రయించు. ఎందుకు? ఇది చెడు కాలం, ఇది చెడు లోకం, మనిషిని నమ్మనే లోకం. జీవితాలు ఈ రోజుల్లో చెదిరిపోయిన వారు ఉన్నారండి. అనేక మంది దేవుని విడిచి కొద్దిగా అటు తట్టగానే అటు వెళ్ళగానే అపవాది అలాంటి వారిని ఇట్లా గ్రాస్ప్ చేసి నలిపడేస్తున్నాడు. ఎంతోమంది అమాయకంగా శత్రు చేతులకు వెళ్ళిన దేవుని బిడ్డలు ఉన్నారు. ఎందుకు అంటే నువ్వు తెలియకుండగానే నీ జీవితంలోకి చాలా వస్తాయి. అందుకని దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించడం 4వ వచనం నుంచి. సరే 5 నుండి చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుని ఆశ్రయించాడట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అతడు దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్ల చేశాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నాడు అంటే, ఒక కుటుంబం వర్ధిల్లుతుందంటే, ఒక మినిస్ట్రీ వర్ధిల్లుతుందంటే, ఒక పర్సనల్ లైఫ్లో ఒక వ్యక్తి స్పిరిచువల్గాను అన్ని విధాలుగా వర్ధిల్లుతున్నాడంటే అది దేవుడు చేస్తే తప్ప ఎవరు చేయలేరు. అది మనం తెలుసుకోవాలా. మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళంతా బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారని వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యసన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో వ్యసనం మన జీవితానికి ఒక చెడుగా మారిపోద్ది. ఎందుకంటే ఇతరుల మేలును ఓర్చలేం, ఇతరుల బాగును ఓర్చలేం, ఇతరుల ఎదుగుదల ఓర్చుకోలేం ఇతరులు. కానీ ఇతను ఏమంటున్నాడు? ఆ జకర్యా దినాల్లోనట ఈ ఉజ్జియా అట
దేవుణ్ణి ఆశ్రయించాడట. అతడు ఆశ్రయించినంత కాలము కూడా పడిపోకుండా వర్ధిల్లుతూనే ఉన్నాడట. అంటే ఒక వ్యక్తి గ్రోత్, ఆత్మీకమైన ఎదుగుదల. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ప్రభా ఈ నిన్న తీసుకున్న నిర్ణయం ఈరోజు లేదు, నా బ్రతుకు అటు ఇటు అయిపోతుంది, 23 ఎన్నో బలహీనతలు, ఎన్నో పోరాటం, 24లో నాకు ఒక రిజల్ట్, నా లైఫ్కి ఒక అద్భుతం, నా కుటుంబానికి ఒక విడుదల, నా జీవితానికి ఒక సమాధానం. నిజమే, దేవుడు తనను ఆశ్రయించే బిడ్డలను, తనను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. తనను ఆశ్రయించు వారికి తను చేయబోయే మేలు గొప్పది. తనని నమ్మిన వారిని, తన మీద ఆనుకున్న వారిని, తనని ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా చిన్నగా ఉంచాడు, ఆయన ఉన్నతంగా ఉంచుతాడు. ఆయన కష్టాలు రావా క్రైస్తవులు అన్నది వస్తాయి, నిందలు రావా వస్తాయి, గాయాలు కావా అవుతాయి. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, అందంగా అది ముళ్ళబాటే. కానీ అందులోనే ఆశ్రయించిన వారి మీద కృప అధికం కాబోతుంది. మన కష్టంలోనే ఆయన కృప బాగా మనకు అర్థమవుతుందండి. అతడు ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. కొన్ని రోజులు పోయినాకట ఆయన గర్వం వచ్చిందట. 16వ వచనంలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. కాబట్టి దేవుడు ఎక్కడ తీసేశాడు తెలుసా? గర్వించి చెడిపోయాడట. అయినాక ఉన్నతంగా వెళ్ళాక దేవుడు హెచ్చించాలన్న దేవుడే, దించాలన్న దేవుడే. గుర్తుపెట్టుకోండి అది ఎప్పటికీ. దించాలన్నా చెప్పండి అందరూ. దేవుడు ఒక వ్యక్తి మంచి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, క్రైస్తవ సమాజమా, ఒక మంచి పోస్ట్లో ఉన్నావా, ఒక మంచి జాబ్ చేస్తున్నావా, లేకపోతే ఈరోజు నీ జీవితం చెడిపోయి పడిపోయి నలిగిపోయి ఉందా, నువ్వు కీడును వదిలిపెట్టు, పాపాన్ని వదిలిపెట్టు, చెడు నడత వదిలిపెట్టు, లోకాన్ని వదిలిపెట్టు, క్రీస్తుని ఆశ్రయించు. ఆయనను ఆశ్రయిస్తే నా దేవుడు తప్పకుండా ఒకరోజు నిన్ను తలగా ఉంచబోతున్నాడు, తోకగా కాదు. నిన్ను పైవాడిగా ఉంచుతాడు. అంటే డబ్బు ఇచ్చా, బిల్డింగ్లు ఇచ్చా కాదండి. నీ స్పిరిచువల్ గ్రోత్, నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ అనుకూలం, అంటే ఇతరులకి అనేకులకు ఆశీర్వాదకరంగా, దాంతోపాటు నీ బాహ్య స్థితిని కూడా ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎందుకు మనం పడిపోవడానికి, చెడిపోవడానికి? ఇప్పుడు చూడండి, ఈయనే ఉన్నాడు ఉజ్జియా, బాగా అయిపోయినాక, బాగా స్థిరపడినాకట ఏమొచ్చిందట అంటే గర్వం. గర్వం అండి ఎవరినైనా తీసి బయటికి ఇసిరిపడేస్తుంది. అందుకనే క్రైస్తవులకు ఆ మెంటాలిటీ, ఆ స్వభావం మంచిది కాదు. మనకి ఎదిగిన కొద్దీ ఒదిగంటారు చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. మా వాళ్ళు ఐఏఎస్ అండి, ఐపీఎస్ అండి, మా వాళ్ళు ఇదండి అదండి. ఎవరైతే నువ్వు దేవుని బిడ్డవి. దీనత్వం, ప్రేమ, తగ్గింపు, సాత్వికం, ఇదన్నీ నీ క్రీస్తులో ఉన్న లక్షణాలు. ఎవరిని బట్టో, మా వాళ్ళు అట్లండి, మా వాళ్ళు పలానా పోస్టులు ఉన్నారండి, అందుకని మేము ఎవరిని బట్టో కాదు మనం బ్రతికేది, యేసుని బట్టి మాత్రమే మనం బ్రతుకుతున్నాం. మన వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నా మనకేం రాదు, మన ఇంటి పక్కలు, మన ఇంటి ఉందో, మన ఇంట్లో ఉన్నోళ్ళు ఏ పొజిషన్లోనే ఏం రాదు. నీకు పొజిషన్ ఇచ్చేది దేవుడు మాత్రమే. నీ లైఫ్ చేంజ్ చేసేది, నీకంటూ ఒక లెవెల్ ఇచ్చేది, నీ స్పిరిచువల్ లెవెల్ మార్చేది, నీ స్థితిగతులను మార్చేది, నీ జీవితాన్ని నిలబెట్టేది నువ్వు ఆశ్రయించే దేవుడే తప్ప ఎవ్వరు కాదండి భూమి మీద. అందుకనే దావీదు అంటాడు కదా, హెచ్చించి వాడవు నీవే, గణపరచు వాడవు నువ్వే. నేను ఏ పాటి వాడినంత ఎంత పైకి తీసుకెళ్ళావయ్యా. నువ్వు అనుకుంటే పైన పెడతావు, లేకుంటే కింద పెడతావు. పైకి వెళ్ళాలి అంటే ఆయన స్వభావం, ఆయన మనస్సు, ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన ఆశ్రయించే వారికి ఉండాలి. కిందకు పోవాలంటే లూసిఫర్కు ఉన్నది ఒకటి గర్వం. నేనేంటి, నా పొజిషన్ ఏంటి. ఈయన స్థిరపడినాక గర్వం వచ్చిందంట. ఏమొచ్చిందండి ఆయనకి? జబ్బు ఏమొచ్చింది తెలుసు అందులో? చెప్పండి, ఏం రోగం వచ్చింది? కుష్టి రోగం. ఎందుకు? ఏముంది చెప్పండి? అంత మంచోడు, అంత ప్రత్యక్షత పొంది దేవుని ఆశ్రయించిన వర్ధిల్ల చేశాడు దేవాతి దేవుడు. అందుకే కీడు జోలికి వెళ్ళొద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు, లోకము జోలికి వెళ్ళొద్దు, మనుషుల్లాగా మనం ప్రవర్తించదు. దేవుని బిడ్డలుగా, ఆయన స్వభావం పోలిన వారిగా మనం బ్రతకడానికే ప్రభు ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం బ్రతకలేమండి. ఈ చెడు లోకంలో యేసే లేకపోతే బ్రతకలేము. ఆయన ప్రేమ లేకపోతే మూర్ఖులం అయిపోతాం.
ఆయన మనసు లేకపోతే చెడిపోతాం. అందుకనే డబ్బుని ఆశ్రయించొద్దు. ఆయన పదవి వచ్చాక, ఉన్నతంగా వెళ్ళాక గర్వం వచ్చింది, దించాడు దేవుడు. చేయకూడని పని చేశాడు, తీసుకెళ్ళి పక్కకు పెట్టాడు. చాలామంది ఉన్నారు ఇలాంటి వారు, దేవుని బిడ్డలు. కానీ దేవుని బిడ్డలరా, ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెడిపోవడం దేవునికి ఇష్టం లేదా? నువ్వు పాడవడం దేవునికి ఇష్టం లేదా? నీ బ్రతుకు పాపంలో పడ్డం దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నన్ను ఆశ్రయించేవారు కదా. సింహం పిల్లలు ఏమి గలవే ఆకలిని కొనును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదట కదా. 34వ కీర్తన 10వ వచనంలో అంటాడు, సింహం పిల్లలు ఏమి గలవే ఆకలి కొనునయ్యా. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు చెప్పండి. నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు లేదని ఏడుస్తున్నావు ఈరోజు. ఒకవేళ మా అన్న పిల్లలు ఎట్లున్నారు, మా అక్క పిల్లలు ఎట్లున్నారు, నా పిల్లలు ఎట్లున్నారని ఏడుస్తున్నావా? అయ్యో అందరు ఎవరి జీవితం బాగుంది, నా బ్రతికేంటంటున్నావా? నీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు కొదవు లేకుండా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఇది ఎప్పుడు రాశాడు తెలుసా? కీర్తన 34వ కీర్తన దావీదు పైన మాట ఉంటుందండి. ఎప్పుడు రాశాడు తెలుసా? ఆయన ఎప్పుడు రాశాడండి? దావీదు అబీమెలెకు ఎదుట పిచ్చివాని వలె వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నేను ఎవరి దగ్గరికి పోయినా నాకు ఎవ్వరు ఏం చేయలేరు. నా దేవుడే నన్ను ఎక్కించేవాడు, లేవనెత్తేవాడు. పిచ్చోళ్ళగా సొల్లు గార్చుకుంటూ దావీదట అక్కడ ప్రవర్తించాల్సి వచ్చిందట, నటించాడట. ఎందుకంటే ఎల్లగొట్టేశాడు. పిచ్చోడు దావీదు పిచ్చోడని ఎల్లగొట్టిన తర్వాత, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యమైన కీర్తి నా నోట నుండి నన్ను రాస్తూ ఈ 10వ వచనంలో అంటాడు, ఆయనని సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి కానీ నీ పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా ఏ మేలు కొదవ లేకుండా ఉంటారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అడవిలో సింహం అట అసలు ఆ పిల్లల కోసం ఆకలిగా ఉంటుంది, ఆ పిల్లలు ఆకలిగా ఉంటాయట. కానీ నీ పిల్లలు, ఏ పిల్లలు? ధైర్యం చేసి చెప్పాలండి, ఎవరు పిల్లలం మనం? ఎవరు బిడ్డలం? ఒకవేళ మీ బంధువులకి మీ చుట్టాలకి డబ్బు ఉంటే ఉండనియండి, మీ తోబుట్టువులకు ఉంటే ఉండనివ్వండి, మీ ప్రక్కన ఉన్న వారికి ఉండనివ్వండి. నీకేం లేదా? వాళ్ళని చూసి బాధపడుతున్నా, బాధపడకు. నువ్వు దేవుని బిడ్డవే. ఆయన కుమార్తెగా కానీ కుమారుడిగా నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు కానీ ఏ మేలు కొదవు లేకుండా నిలబెట్టబోతున్నాను. నేను ఎవరిని చూడకు, ఎవరితో కంపేర్ చేయకు. ఇప్పుడు సేవకులు మేము ఎవరితో మా మినిస్ట్రీ మాదేనండి, మాకు ఎవరితో పనిలే. దేవుడు మమ్మల్ని ఎలా పిలిచాడో, మా పిలుపదే, మా దర్శనం అదే. మరో దర్శనాన్ని పట్టుకుంటే మేము బూడిదైపోతాం. మాకు మరొక సేవకునికి ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంది కానీ మా దర్శనం వేరు, ఆయన దర్శనం వేరు. దేవుడు మమ్మల్ని ఎట్లా నడిపిస్తున్నాడో ఆ మార్గములో మా దేవాది దేవుని ఆశ్రయించి నడిచినంతకాలం ఈ కల్వరి మినిస్ట్రీ వర్ధిల్లుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆశ్రయ దుర్గాన్ని ఒక్కసారి పక్కకు పోయామో అవుట్ ఇది. అందుకని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి హత్తుకో. ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించలేదా? ఒకవేళ నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా? క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి డబ్బు నీకు కావాలి? ఎవరి ఆస్తి నీకు కావాలి? ఎవరి అంతస్తు, ఎవరి పేరు నీకు కావాలా? ఎవరి పేరుని బట్టి కాదండి, నిన్ను బ్రతికించేవాడు దేవుడిని బట్టి నువ్వు నిలబడితే ఆయన నిన్ను ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. పాస్టర్ ప్రవీణ్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ అని తెలియటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు పేరు ఆయన ఆశ్రయించినందుకు దేవుడు ఆ పేరును బయట తీసుకొచ్చాడు. ఎందుకంటే చూడండి, ఒక చిన్న మాట నేను చదివి క్లోజ్ చేస్తా ఒక 5 minutesలో. మత్తయి సువార్త 14:28 వచ్చిన ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 14:28 ఈ మాట చదువుకొని 28 వచ్చిన. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా
నన్ను రక్షించుమని కేకలు వేసెను. చూడండి, పేతురుకు ఒక ఆశ ఉంది. యేసయ్య నీళ్ళ మీద నడిచినట్టు నేను కూడా నడవాలా. యేసయ్య ఏమన్నాడు? నన్ను చూసుకుంటా మాత్రమే రా అన్నాడు. ఏమన్నాడండి? నీళ్ళ మీద నడుస్తావు, కానీ ఎవరిని చూస్తే నడుస్తావు తెలుసా? నన్ను చూస్తే. నువ్వు ఇటు చూసావు అటు చూసావు మునిగిపోతావు, కానీ నన్ను చూసి నడిచావనుకో నువ్వు మునిగిపోవు, నువ్వు నడుస్తూనే వస్తావు. ఎందుకంటే నువ్వు నన్ను చూస్తున్నావు, నా మీద ఆధారపడుతున్నావు, నన్ను ఆశ్రయంగా పెట్టుకున్నావు కాబట్టి నీళ్ళ మీద నేను నడిచినట్లు నువ్వు నడవబోతున్నావు. ఒకవేళ నువ్వు అటు ఇటు చూసావా మునిగిపోతావు. ఈ రోజుల్లో బయలుదేరుతున్నావు అండి యేసుని బట్టి. చక్కగా యేసు ప్రభుని నమ్ముకొని బయలుదేరుతున్నాం. కొంతమంది యేసు దేవుడు రక్షకుడని అట్లా పై పైన తెలుసుకొని బయలుదేరుతున్నారు, కానీ చూపు ఇటు ఇటు పోగానే మునిగిపోతున్నారు. అటు ఇటు చూడడంతోనే మునిగిపోతున్నారు. వాళ్ళని వీళ్ళని చూడడంతో మునిగిపోతున్నారు. అటువైపు ఇటు ఎందుకు ఇంత జరిగింది నష్టం? నష్టం జరిగినాక బాధ. నాకెందుకు వచ్చింది బాధ? నా కుటుంబానికి ఎందుకు వచ్చింది? నా సేవకి ఎందుకు వచ్చింది? నా జీవితానికి ఎందుకు వచ్చింది? ఈ రాత్రి ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వెందుకు పేతురు నన్ను చూసుకుంటురా అని వెళ్ళాడు. మధ్యలో ఒక్కసారి గాలిని అటు ఇటు చూశాడట. మన జీవితంలో జరిగే బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు, తుఫాన్లు, వ్యతిరేకతలను చూస్తే నువ్వు కంప్లీట్గా కిందకి వెళ్ళిపోతావు. కానీ నిన్ను నడిపించే దేవుడు, నువ్వు ఆశ్రయదుర్గముగా పెట్టుకున్న దేవుణ్ణి చూస్తూ వెళ్తున్నావు అనుకో, నువ్వు ఏది మీద నడుస్తున్నావు దాంట్లో మునిగిపోవు, కానీ అది జయించి సాగబోతున్నావు. సహోదరి సహోదరుడా, రాత్రి మీరు అలసిపోయిన జీవితంలో ఉన్నారా? అందుకని పేతురు నన్ను రక్షించు ప్రభు అంటే, నీకేం చెప్పానయ్యా? నన్ను చూసి నడవమంటే నువ్వు ఎందుకు అటు ఇటు చూసావు? ఈ 23 ఇయర్ అంటే 23వ సంవత్సరం దాకా ఎటు చూసావో, ఎవరిని చూసావో, ఏది ఆశ్రయమో? నేను MBA చేశానంటే నాకు జాబ్ వస్తుందేమో, నేను MTech చేశాను నాకు జాబ్ వస్తుందేమో, నేను ఈ మినిస్ట్రీలు ఇట్లున్నా నాకు ఉన్నతంగా వెళ్తానేమో. ఒకవేళ నీ సర్టిఫికెట్ నీకు జాబ్ ఇవ్వకపోవచ్చు, నీ డిగ్రీ నిన్ను ఉన్నతంగా తీసుకెళ్ళకపోవచ్చు, కానీ నువ్వు ఆశ్రయించిన దేవుడు మాత్రం నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటావు వాళ్ళంతా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ తెచ్చుకుంటున్నారండి, వాళ్ళంతా చూడండి ఉన్నతంగా వెళ్ళిపోతున్నారు నాకంటే. నువ్వు ఆ గాలిని ఈ గాలిని చూడకు, మునిగిపోతావు. అటు చూడకు ఇటు చూడకు, కానీ నిన్ను దీవించి పైకెత్తి దేవుణ్ణి చూడ. ఎందుకంటే ఈ 2024లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులు చూడకమ్మా. ఈ రోజులు మనుషులు మంచోళ్ళు అంటారు, కాసేపు తర్వాత చెడ్డోళ్ళు అంటారు కదండి. ఇప్పుడే నువ్వు గ్రేట్ అంటారు, తర్వాత నువ్వు వేస్ట్ అంటారు. ఎవరి మనసు, ఎవరి నోరు, ఎవరి మాట ఎప్పుడు మారిపోద్దో తెలియదు, కానీ మారని వాడు, మాట తప్పని వాడు ప్రకటిస్తున్న ప్రభుని యేసయ్య. ఈ రాత్రి ఎవరొద్దు, మనకి యేసయ్య మాత్రమే కావాలండి. ఎవరిని నమ్మినా చెప్పండి, ఎవరిని నమ్మినా, మా జీవితంలో ఎందరో నమ్మాము, ఎందరో లిఫ్ట్ చేసాము, ఎందరికో పెళ్లి చేసాము, అందరు బాయ్ బాయ్ అని వెళ్ళిపోయారు. ఉంటానన్న వారు వెళ్ళిపోయారు, ఉంటున్నా అంటేనే వెళ్ళిపోయారు. ఎప్పుడు పక్క నుండి ఎవరు ఎప్పుడు ఏమవుతారు, ఎలా వెళ్ళిపోతారో తెలియదండి. ఆశ్రయం ఎవరి మీద పెట్టుకోవద్దని ఈరోజు ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను చాలా ఒంటరిగా ఏడ్చా దేవుని సందులో. అవును ప్రభా, ఎవరిని నమ్మినా వాళ్ళ భావాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఆలోచనలు, వారి పద్ధతులు వారికంటూ కొన్ని ఉన్నాయి. మనం డిమాండ్ కమాండ్ ఎవరి మీద చేయలేము, ఎవరి మీద ఆధారపడవద్దు. ఎప్పుడు ఎవరు దెబ్బ కొడతారు, ఎప్పుడు ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలీదు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు మనసారా నమ్మితే ఈ రాత్రి నీ జీవితాన్ని, పడిపోయిన నీ ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఇంకా యేసయ్యకి దూరంగా ఉన్నావా? మనుషుల తట్టు చూస్తున్నావా? అటు ఇటు పరిగెత్తుతున్నావా? జీవితంలో అన్నీ కోల్పోయావా? ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, నీ జీవితాన్ని నేను తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను నేను బ్రతికించుకుంటా. పాపంలో ఉన్నావా? పాపంలో మరణంలో ఉన్నావా? ఆ పాపం అనే మరణం నుంచి నేను పరిశుద్ధంగా బ్రతికించుకుంటా. నా రక్తం ఇచ్చిన, నా ప్రాణం ఇచ్చింది నీకోసమే. నువ్వు నన్ను నమ్ము, నన్ను ఆశ్రయించు. ఒకవేళ ఆత్మీయుడిగా ఉండి పడిపోయావా, ఈ 2024 ఈ మొదటి సభలో ప్రభు అంటున్నాడు, నిన్ను నేను లేవనెత్తబోతున్నాను. జస్ట్ నీ జీవితం, నీ హృదయం నాకు ఇస్తే చాలు.
ఎవని మనసు నా మీద ఆనుకున్న వాని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటాడు కదా యెషయా గ్రంథం 26:3 ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ మనస్సు ఎటెళ్ళింది, నీ జీవితం ఎటెళ్ళింది, నీ కుటుంబం ఎటెళ్ళింది? మా అమ్మాయి ఉందండి బాగా చూసుకుంటుంది అనుకుంటున్నావా? ఏ అమ్మాయి ఎప్పుడు విడిచిపెడదో తెలియదు. చూసుకుంటారు, వాళ్ళు స్తోమతకి మించింది చేయలేరుగా పాపం. కొడుకైనా, కూతురైనా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఆత్మీయులైన, ప్రియులైన, స్నేహితులైనా, సేవకులు కూడా చెప్తున్నా మన సంఘం అంటే ఎప్పుడు ఎవరు విడిచిపెట్టిపోతారో కూడా తెలియదు. అంతే కదండి. మా మెయిన్ పర్సన్ అంటే ఈ పర్సన్ పోయి ఇంకో చర్చిలో మెయిన్ పర్సన్ అయిపోతాడు ఒకరోజు. ఇక్కడ ఉన్నాడు అక్కడ కనపడతా ఉంటాడు, టీవీలో, ఆన్లైన్లో. నీకు అదేంటండి నా దగ్గర ఉండి ఉండి నాకు ఇన్ని రోజులు నన్ను ఇట్లా నమ్మించి వెళ్ళిపోయాడంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కానీ నీ జీవితాన్ని ఎవ్వరు విడిచినా విడవని వాడు నా ప్రభువైన యేసయ్య. నిన్నెప్పుడు విడిచిపెట్టడండి ఆయన. అందరు విడిచినా నేను విడవని వాడు ఆయన. నిన్ను అర్థం చేసుకునేవాడు. నీ ప్రేమని, నీ జీవితాన్ని ఎవరు తృణీకరించినా నిన్ను అర్థం చేసుకుని ప్రేమించే దేవుడు ఆయన. ఎవరిని ఆశ్రయించకమ్మా, ప్రేమించు అందరినీ. ప్రేమించడంలో పాపం లేదు, ఆశ్రయిస్తే తప్పు. నా దుర్గము, నా ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు, నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఎంతమంది ఈ వర్తమానం మొదటి రోజు వింటున్నారు? మీ జీవితాలని క్లోజ్ చేయండి. లోకానికి, మనుషులకి బంధుత్వం, బాంధవ్యాలు, మమకారాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటికంటే మించింది నన్ను ఆశ్రయించి వారు బ్రతుకుతారు. నన్ను నమ్ముకున్న వారిని నేను పైకి లేపుతాను, కిందకు ఉంచడానికి. ఈరోజు నీ కింద స్థితి ఉన్నా, ఎక్కడో నువ్వు ఏదో ఆశ్రయించావు, ఎక్కడో నువ్వు దారి తప్పావు. అందుకని శత్రువు నీ కుటుంబంలోకి వచ్చేసింది. కానీ ఈరోజు ఎక్కడికి వద్దిక సీదా మార్గంలోకి వెళ్ళి పేతురు యేసయ్యను చూసి నడిచినట్టు మధ్యలో ఆయన మునిగాడు, కానీ మనం మునక్కుండా ఈ 2024లో క్రీస్తును చూస్తూ సాగిపోదాం. యేసయ్యకి మన జీవితాన్ని ఇద్దాం. ఎంతమందికి యేసయ్య కావాలండి రాత్రి నూతన సంవత్సరంలో? నీకోసం రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మరణించి, తిరిగి లేచి, పరలోకం వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకములో కూడా నువ్వు ఆయన నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఎవరైనా కొత్తగా ఈ గ్రౌండ్లో ఈ మాట వింటున్నారా? ఈ సువార్త నీ కోసం, నీ కుటుంబం కోసం అందరం లేచి నిలబడదాం. మన సమయం అయింది కాబట్టి అందరు లేచి నిలబడి, ఈ రాత్రి ఎవరు కావాలి నీకు? 5 నిమిషాల్లో ఈ మీటింగ్ క్లోజ్ అయిపోతున్నాం. రేపు 6 గంటలకే మీరు వచ్చినా రాకపోయినా మీరు ఖచ్చితంగా 6 o'clock వచ్చి ఇక్కడ అద్భుతమైన సాక్ష్యాలు చెప్పబోతున్నారు. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి, మనుషుల్ని ఆశ్రయించావా? నీ సర్టిఫికెట్స్, నీ స్టడీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ప్రజలు, నీ అధికారం, నీ సామ్రాజ్యం అన్ని పక్కకు పెట్టేయి. ఈరోజు యేసయ్యతో చెప్పు, యేసయ్యా ఏమొద్దయ్యా, నువ్వు కావాలా? నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తానన్నవారు ఈ గేట్ ఓపెన్ చేస్తాం. పరిగెత్తుకుంటూ వచ్చి స్త్రీలు, పురుషులు మీరు ముందుకొచ్చి మోకరించవచ్చు. ఈ నూతన సంవత్సరంలో దేవుడిని లేవనెత్తి వర్ధిల్ల చేసి, ఎవరికి యేసయ్య కావాలో ఇటు స్త్రీలు, ఇటు పురుషులు ముందుకు తీసుకురండి అమ్మా. మధ్యలో పెట్టకండి తల్లి. చాలా మంది ఏ రాత్రి యేసయ్య దగ్గరికి రాబోతున్నారు. పడిపోయిన నీ ఆత్మీయ స్థితి, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. పురుషులు, స్త్రీలు పరిగెత్తుకుంటా, నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్, నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. తండ్రి దేవా నానందమా
సుఖము. ఎంతమందికి ఈ రాత్రి యేసయ్య కావాలా? తండ్రి దేవా, తండ్రి దేవా, ఈ టైంలో పరిగెత్తుకుంటూ వచ్చి సర్వం నీవయ్యా. నా జీవితంలో యేసయ్యకి ఇస్తున్నాను. నీవుంటే నాకు చాలు. చాలయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నువ్వుంటే నీవుంటే నాకు చాలు. ఈ రాత్రి ఎవరు కావాలమ్మా నీకు? నాకు యేసయ్య కావాలి. ఈ క్రొత్త సంవత్సరంలో నేను యేసయ్యతో ముందుకు సాగిపోతా. నా జీవితంలో ఎన్నో చేదైన అనుభవాలు, దెబ్బలు తిన్నా. ఇక వద్దు, నాకు యేసయ్య కావాలి అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు మోకరించండి. ఇది మీరు ఆలోచించే సమయం కాదు, ప్రభువుని ఆశ్రయించే సమయం. మీరు పడిపోయిన మీ ఆత్మీయ స్థితి, విఐపి గ్యాదర్లో ఉన్నవారు కూడా మీరు మీ మెసేజ్ మీకు టచ్ అయితే వచ్చి మోకరించవచ్చు. దేవుని సన్నిధిలో ఎవరైనా కొత్తగా వచ్చిన వారు, ఆత్మీయతలో దేవునికి దూరమైన వారు, ఇది రైట్ టైం. మీ లైఫ్ కట్టబడే టైం. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను పట్టుకుంటున్నాడు. ఈ రాత్రి మీ లైఫ్ చేంజ్ కాబోతున్నది. రక్షణ కార్యం తిరిగి కట్టబడే సమయం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. ఈ రాత్రి అలసిపోయావా? నీ జీవితం ఎందరినో నమ్మి మోసపోయావా? ఒక్క మాట చెప్పు. ఎవరో దేశయ్యా ఈ లోకంలో. నా హృదయానికి నువ్వు ఉంటే చాలయ్యా. నా బ్రతుకు నీకు ఇస్తానయ్యా. కృంగిపోయావో, అలిసిపోయావో, చెడిపోయావో, పడిపోయావో, దేవుడు నీ హృదయాన్ని తాకుతున్నాడు ఈ రాత్రి. చెదిరిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ ప్రాకారాన్ని ప్రభు పట్టుకుంటున్నాడు. బ్రతికించబోతున్నాడు ఆయన. మనుషులు నమ్మకు, ప్రేమించు, కానీ ప్రభుకి నీ జీవితాన్ని ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ నైట్ చాలా మంది హృదయాలు తెరవబడుతున్నాయండి. మేము నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో ఆయన పని చేయకపోతే మేమేం చేయగలం? ఆయన పని చేస్తున్నాడు. ఆయన మీ హృదయాల్లో పని చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ గ్రౌండ్ అంతా ఏడుస్తుంది. ఈ గ్రౌండ్ అంతా కూడా దేవుని సన్నిధిలో కన్నీరుతో తడుపుతుంది. ఆ పాపం తీసుకురండి. వైట్ చున్నీ. మీ కన్నీరు ఆగిన వాళ్ళు మీరే నిలబడవచ్చు. యవనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు. ఎందుకు? పరిశుద్ధాత్మ కార్యం. ఆ పాపం లేపండి. దేవుడు నేను తాకుతున్నాడు. యవన బిడ్డలేమి, చిన్న బిడ్డలేమి, వృద్ధులేమి, అనేక మంది హృదయాలు తెరవబడుతున్నాయి రాత్రి. ఈ బిడ్డను లేపండి. ఇక్కడ ఈ బిడ్డను లేపండి. వాలంటీర్స్ కొంచెం ముందుకు రండి తల్లి. అందుకే ముందు ఉండండి అమ్మ. వాలంటీర్స్ మధ్యలో ఉండండి ప్లీజ్. దేవుని సన్నిధి ఈ రాత్రి మొదటి సభలో ఇది పరిశుద్ధాత్మ వాతావరణం. లైవ్లో ఎందరు చూస్తున్నారో మీ హృదయంలో ఆశ్రయించి మనుషులు నమ్మి, లోకాన్ని నమ్మి, జీవితాన్ని నమ్మి అలసిపోయావా? ఎవరిని నమ్మకు. యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు చాలు.
చాలామంది కన్నీటితో వారి హృదయంలో క్రీస్తుని ఆహ్వానిస్తున్నారండి. వారి హృదయంలో కన్నీటితో దేవుని పాదాల దగ్గర వాళ్ళని వాళ్ళు సమర్పణ చేసుకుంటున్నారు. యేసయ్యా ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని మీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటే ఎంత సంతోషం. అయ్యా అలసిపోయింది నా జీవితం, నువ్వు కావాలి యేసయ్యా. ఏమైతుంది బిడ్డ? ఈ పింక్ చున్నీ నీకు ఎవరు కావాలి బిడ్డ? ఎవరు కావాలి బిడ్డ నీకు? యేసయ్య కావాలి. ఏమైతుంది నీ హృదయంలో? చెప్పిట. ఆ ఏడబట్ట ఆగట్లు. ఏమైతుంది బిడ్డ? రౌండ్ ఎవరు కావాలి బిడ్డ నీకు? చెప్పాలా? యేసయ్య కావాలి. ఏమైతుంది నీ హృదయంలో? ఏమైతుంది? యేసయ్యకి దూరం అయిపోయినావా? ఏమైతుంది బిడ్డ? యేసయ్య కావాలి. ఈ లోకంలో నాకేమొద్దు, యేసయ్య కావాలి. లోకంలో ఏమొద్దండి, నిజమే. యేసయ్య ఉంటే చాలు మనకి కదా. ఈ నూతన సంవత్సరంలో మన జీవిత ఆరంభం నుండి యేసయ్య ఉంటే చాలు. అక్కడ ఎవరిగా ఏమైతుంది బిడ్డ? యేసయ్య కావాలి నాకు. నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. నాకేదొద్దు, యేసయ్య కావాలి. యేసయ్య హృదయాన్ని దర్శిస్తేనే ఒక వ్యక్తి ఏడవగలుగుతాడు. ఇది శారీరకంగా జరిగే ఎన్కౌంటర్ కాదు, ఇది డైరెక్ట్ ఎన్కౌంటర్. పేతురు ప్రసంగించినప్పుడు ఇదే ఎన్కౌంటర్ జరిగింది. డబ్బు కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం కాదు వీళ్ళు ఏడ్చేది. యేసయ్యా, ఎస్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంచు మహిమ ఇక్కడ కప్పబడి ఉంది. మైకి బాబుకి వెళ్ళచ్చు. ఎందుకు నిలబడ్డావు నాన్న? నాకు యేసయ్య కావాలి. నాకెవరి మీద నమ్మకం లేదు. ఏమైంది నీ లైఫ్లో? ఏ ఇన్సిడెంట్స్ జరిగింది? అన్ని అవమానాలే, అన్ని నమ్మక ద్రోహాలే. నాకు దేవుని మీద ఒక్కరి మీద నమ్మకం ఉంది. నాకు దేవుడు కావాలి. ఎన్నో పాపాలు చేశాను. యేసయ్య నీకు వందనాలయ్యా. నమ్ముచున్న తండ్రి యేసయ్య, యేసయ్య నీకు వందనాలయ్యా. ఎన్నో అవమానాలు తండ్రి. ఈ సభలో ఎన్ని వేల మంది వచ్చినా కొంతమంది రక్షించబడినా చాలు కదండి. కొంతమంది రిపెంట్ అయ్యి దేవుని హత్తుకున్నా చాలు కదా. అయినా కావాలి బిడ్డ? ఏమైతుంది నీకు? కావాలి. ఏమైతుంది నీ అంతరంగంలో? భయం అవుతుంది అయ్యా. దేవుణ్ణి విడిచిపెట్టిన అందుకు భయం అవుతా. అదిగో. మరి ఈరోజు తిరిగి నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తున్నావా? ఇస్తానని కోరుకుంటున్నా. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి యేసయ్య కావాలండి? చాలా మంది ఉన్నారు, కానీ మీ అందరిని మాట్లాడించే సమయం లేదు. అందరు చెప్పండి, ఎవరు కావాలి మనకి? గట్టిగా చెప్దాం, స్వరం విప్పి చెప్పండి. వెనకున్నవారు, ముందున్నవారు. ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించిన బ్రతకలేము యేసుని తప్ప. అందుకని నూతన సంవత్సరంలో మనం అందరం చెప్దాం, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా పాపాలు క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. అయ్యా నా హృదయంలోకి రా, నేను ఎక్కడ పడిపోయానో తిరిగి లేవనెత్తయ్యా, దేనికి అడిక్ట్ అయ్యానో నన్ను క్షమించయ్యా, నాకు ఆశ్రయదుర్గముగా ఉండయ్యా, నాకు తోడుగా ఉండయ్యా. యేసు నామములో
అడుగుచున్నాము తండ్రి. అందరు లేచి నిలబడండి. నేను ప్రార్థన చేయబోతున్న ఒక్క నిమిషం. ఇక్కడ మోకరించిన వారు గారు లేచి నిలబడండి. అందరు అట్లని కళ్ళు మూసుకోండి. తండ్రి, వర్తమానం ప్రతి హృదయంలోకి వెళ్ళాలయ్యా. నీ వాక్కు దూసుకుంటూ వెళ్ళి వింటున్న వారు, వినబోతున్న వారి జీవితాల్లో ఫలించులాగున ఈ మొదటి సభలో నువ్వు మాతో ఉన్నావు. రేపటి నుంచి ఇంకా ఘనమైన కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరు నిలబడండి, నా వైపు చూడండి. రేపటి నుంచి మీటింగ్స్ కంటిన్యూ చేద్దామా, ఆపుదామా? చేయాలంటే మీరు ఎన్ని గంటలకు రావాలా చెప్పండి. అందరూ ఏక గంట ముక్త కంఠంతో చెప్పండి ఒకసారి గట్టిగా. ఎన్ని గంటలకి? 6 గంటలకని చెప్పండి గట్టిగా. మేమందరము 6 గంటలకే వస్తామని చెయ్యి ఊపండి ఒకసారి. మీ చెయ్యి దేవుడు చూశాడు. పక్కన వారికి చెప్పండి 6 గంటలకు రమ్మని చెప్పండి. అందరికి సెకండ్ తీసుకొని చెప్పండి. ఆ పాస్టర్లు ముందు చెప్పండి. పాస్టర్స్ ముందే వస్తారండి పాపం, పాస్టర్లు మంచోళ్ళు. నెక్స్ట్ కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి, నేను 6 గంటలకు వస్తానని చెప్పండి. 2 చేతులు ఊపుతూ చెప్పండి, మేము 6 గంటలకు వస్తామని. 6 గంటలకి. సరే, ఒక్క నిమిషం అందరిని ఆహ్వానిద్దాం. ఇప్పుడు అందరం కలిసి సెకండ్ డేకి అందరూ ఒకసారి చేతులు ఊపండి. రేపు వినండి ఒక గుడ్ న్యూస్. ఎంతమందికి మారు మనసు రక్షణ లేదో వాళ్ళని తీసుకొని రండి. చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు. రేపు గొప్ప అవకాశం. ఆ బలమైన గ్రేస్ కృప రేపు యాక్టివేట్ గా సువార్త ప్రకటించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిని పట్టుకోబోతున్నాడు. ఆమేన్. చాలా మంది రేపు మారుతారు. ఎల్లుండి స్టేజ్ మీద సాక్ష్యం చెప్తారు. ఓకే, అందరు నా వైపు చూడండి ఒకసారి, చేతులు ఊపండి. నెక్స్ట్ ఈ మెసేజ్ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తారా? ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూస్తున్నారు? చేతులు ఊపండి. ఎంతమంది నూతన సంవత్సరం పాట నా సన్నిధి నీకు తోడనే పాట విన్నారు? ఒక న్యూ సాంగ్, చక్కటి పాట, వాగ్దానాలతో కూడిన పాట, నా సన్నిధి నీకు. ఈ పాట వినండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్లో ఉంటుంది. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అద్భుతమైన పాట, 3 వాగ్దానాలు. అంతేకాకుండా రేపు, ఎల్లుండి, అవతల 3 రోజులు విజయవంతంగా జరగబోతున్నాయి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్ అని. నిజంగా నూతన సంవత్సరంలో చలి లేదు, ఏమి లేదు. మనందరిలో ఉన్న అగ్ని మండబోతున్నది యేసు నామములో. పరిశుద్ధాత్మ అగ్ని అని చెప్పండి. ఏ అగ్ని? గట్టిగా చెప్తాం. ఏ అగ్ని? మరొకసారి చెప్పండి. ఏ అగ్ని? ఆ అగ్నికి చల్లదంతా వేడెక్కిపోతుంది. ఆమెన్. కాబట్టి మీరు మీ కుటుంబాలతో, బంధువులతో రేపు 6 గంటలకు ఉండాలి. అంతేకాకుండా ఈ లైవ్ అందరికీ షేర్ చేయండి. 5 to 6 కూడా ఆరాధన ఉంటుంది. రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం, ఇంకా అవతల 3 రోజులు ఉన్నాయి. దీంతోపాటు ఇప్పుడు ఈరోజు మీ అందరికీ ప్రార్థన చేస్తాం. ఒక చేయి పైకి ఎత్తండి ఒకసారి. అందరు 2 చేతులు ఊపండి. ఊపండి. రేపు అందరికీ ఆహ్వానం చెప్దాం. చేతులు ఊపుతూనే ఉండాలా. ఎంతమంది లైవ్ చూస్తున్నారో, ఈ మాట వింటున్నారో? ఫస్ట్ డే దేవునికి మహిమకరంగా వరంగల్ హన్మకొండ పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. సెకండ్ డే ఈరోజు మీరందరూ మీ కుటుంబాలతో పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్కి రండి. అందరూ మీకు ఆహ్వానం పలుకుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యము, సువార్త, ఉజ్జీవము, స్వస్థత, విడుదల, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చిన 2024లో ఈ మొదటి అవకాశం అందరం వాడుకుందాం. వీరందరినీ ఫస్ట్ డే దీవించిన దేవుడు సెకండ్, థర్డ్, ఫోర్త్, రేపు అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, ఇంకా 3 దినాలు కూడా మనల్ని దీవించబోతున్నాడు దేవుడు. మీ అందరినీ నడిపించింది కాక. గట్టిగా చప్పట్లు కొడదాం. సంతోషం ఉంది అందరికీ? ఈ సభలను బట్టి మాకు సంతోషం ఉంది అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. వేసాయి మీరందరూ ఇప్పుడు కొంచెం వచ్చినట్టుంది, కొద్దిగా కదా, కొంచెం ఊపు వచ్చినట్టుంది. వినండి, మీ అందరికి కూడా మేము ప్రార్థన చేస్తాం. లైవ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను 2 ప్రకటనలు చెప్తే లైవ్ అందరికీ షేర్ చేయండి. ఈ మెసేజ్ కూడా అందరు లైక్ చేసి షేర్ చేయండి. నా సన్నిధి నీకని ఆ పాటని మిస్ కాకుండా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది. అద్భుతమైన నూతన సంవత్సరం వాగ్దానాలతో కూడిన పాట, అక్షయ అభిషేక్ పాడిన పాట. రెండవదిగా చాలా సాంగ్స్ ఉన్నాయి. కనులే చూసే, నే మారిపోయినా, ఊహకందని ఉన్నతం, ఈ సాంగ్స్ అన్ని మన యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. రెండవదిగా ఎంతమంది లైవ్ చూస్తున్నారో, రేపు, ఎల్లుండి, అవతలని 3 రోజులు ఘనంగా జరగబోతున్నాయి. మరి 12, 13, 14 బెల్లంపల్లిలో కూడా దీని కంటిన్యూషన్. బెల్లంపల్లిలో 12, 13, 14 3 రోజులు ఉజ్జీవ సభలు. ఎక్కడి నుంచైనా బెల్లంపల్లికి రావచ్చు, అక్కడ ఉండేవారు ఉండొచ్చు, పాలు పొందొచ్చు. అంతేకాకుండా 3 దినాలు 14వ తారీఖు ఉదయం బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు కూడా ఉంటాయి, గమనించండి. 15 నుంచి 21 వరకు 7 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉపవాస ప్రార్థనలు. నెక్స్ట్ 22, 23, 24, 25 ఏలూరు, 29, 30, 31 ఛత్తీస్గఢ్లో
బిలాయిలో మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి ప్రార్థించండి, సహకరించండి. ఇక్కడ ఉన్న మీ అందరు కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఈ దినం దేవుని వాగ్దానం, ఈ లైవ్ కానీ మార్నింగ్ ఈవినింగ్ కార్యక్రమం పాటలు. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదం దైవజనులు ఇచ్చాక మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అందరు కూడా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్. ప్రైజ్లో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. రెవరెండ్ కురియన్ గారు, రివైవల్ క్రిస్టియన్ సెంటర్ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు యొక్క ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని ముగించుకుంది. అందరూ కూడా తల్లు వంచుదామండి ప్రభు సన్నిధిలో. ఈ మొదటి దినమందు పరిశుద్ధాత్ముడు చేసిన అద్భుత కార్యాన్ని మనము కనులారా చూచాము, చెవులారా విన్నాము. రానున్న 3 రోజులు అద్భుతములు ఈ స్థలమందు జరిగినట్లు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లు, ఈ మైదానములో అడుగుపెట్టుచున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొంది, రక్షణ పొంది, ఆనందముతో ఉజ్జీవింపబడి వారి సంఘములకు వెళ్ళి వారి కుటుంబములలో ఆనందకరమైన ఒక జీవితం, జయకరమైన జీవితాన్ని ఈ సంవత్సరం దేవుడు దయచేసినట్లు మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన రాత్రి కొరకాయి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వరంగల్ పట్టణానికి, హనుమకొండ జిల్లాకు ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి మీ సేవకులు, అభిషిక్తులు, దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారిని, అమ్మగారు షారోన్ గారిని మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు. వారి హృదయంలో మీరు ఇచ్చిన ఈ ప్రేరేపణను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి మీ స్వరం వినిపించారు. ఈ రాత్రి నీ తాకిడి పొందినటువంటి వారు రేపటి రోజు ఉత్సాహంతో పరిగెడుతూ నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి జరుగుతున్న ఆరాధనలో, వాక్య ధ్యానంలో, స్వస్థత ప్రార్థనలో వేలాది మంది తరలి వచ్చి ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కాదు, నీ నామానికి మహిమ కలగాలని, మీ సన్నిధి మా మధ్యలో నివసించాలని 2024వ సంవత్సరం మేమందరము ఆనందముతోను, విజయముతోను మా జీవితమును కొనసాగిస్తూ నిన్ను ఘనపరచుటకు ఆశీర్వాదములను కుమరించమని ప్రార్థిస్తున్నాం. మా జిల్లాలను దీవించండి, మా పట్టణాలను ఆశీర్వదించండి, మా పల్లెలను దీవించండి, కర్షకులు అందరినీ ఆశీర్వదించండి. వివిధమైన రంగంలో పనులు చేయుచున్న వారందరూ అభివృద్ధి పొందునుగాక. మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ముఖ్యమంత్రి గారి కొరకు, ఈ ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ సన్నిధి ఈ పట్టణంలో మీరు అనుగ్రహించమని, ఈ రాష్ట్రంలో అనుగ్రహించమని, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నెన్నో అవసరతలతో, ఎన్నెన్నో సమస్యలతో, ఎవరికి చెప్పలేని బాధలతో, దుఃఖముతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తాక్కుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ స్థలమును విడిచి వెళ్ళుచుండగా వారు సమాధానముతో వెళ్ళడానికి సహాయం చేయండి. వారు వెళ్ళుచున్న మార్గములో కూడా స్వస్థత దయచేయమని, వారికి ఈ రాత్రి ప్రశాంతమైన నిద్ర దయచేయమని ప్రభువా, వారి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందముతో రేపు పరిగెడుతూ నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని, కృపలతో నింపమని, రానున్న 3 రోజులు గొప్ప పండగ జరిగినట్లు, పట్టణమును ఆశీర్వదించినట్లు కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతోనూ ఈ పరిచర్యలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారితో, సిస్టర్ షారోన్ గారితో, కుటుంబ సభ్యులతో, ఈ బృందమంతటితో, కూడి వచ్చిన మన అందరితో, భూలోకమంతట్లో ఉన్న సమస్త పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.